जय बोलो सदगुरु महाराज की जय बोलो सदगुरु महाराज की जय बोलो सदगुरु महाराज की सिन्नमी समेत बोधानंद सन्नपल गणपति स्वामी गुरु चरणं भजे अस्मद्गुरु समारंभं कृष्ण सान्निपमध्यमं श्री महाविष्णु पर्यन्तं वंदे गुरु परंपरं वंदे गुरु परंपरं ఇవాళ ఈ ఒడిశా రాష్ట్రంలో రామాయపట్నం అనే గ్రామంలో శ్రీ బృహద్ వశిష్ఠ శివరామ దీక్షిత సాంప్రదాయమైనటువంటి నిదానంద అవధూత స్వామి వారి యొక్క ప్రియ శిష్యులు బ్రహ్మరహిత మోహనరావార్య నిజ శిష్యరత్నము నిత్యానంద కావమ్మ సమేత నిర్మలానంద కృష్ణయ్య వారి యొక్క 27వ వార్షికారాధన సందర్భంగా ఇప్పుడు ఇక్కడ గొడవలేసి కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ఇప్పుడు వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము. ఈ సభకు అధ్యక్షులైనటువంటి సత్యం బాబుకి, అలాగే గౌరవ అధ్యక్షుల స్థానంలో ఉండేటువంటి పరమానంద పాపారావు నాయనకి, జ్యోతిష్ స్వామికి, ఎల్లయ్య నాయనకి, అలాగే రవినాయనకి, సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాన్ని తెలుపుకుంటూ ఇప్పుడు మనకు అధ్యక్షులు ఏమంటే జనన మరణంలో మానుకోవాలంటే ఈ ఒక్క సాంప్రదాయం తప్పించి మిగతా సాంప్రదాయాల్లో మనం ఎందులో దూరినా కూడా ఈ జన్మరాహిత్య స్థితి కలుగుదని మనకి చెప్పినటువంటి విషయం. అందుకే దీనికి మొట్టమొదటిగా కృష్ణ ప్రభువులు కూడా జనులారా జనన మరణములను తలంగం ద్రోయజారు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించి వింటి తప్పక వింటే అప్పుడే వారు ఎప్పుడు గంటే అంటారు. అంటే ఓ జనులారా అంటే చచ్చి పుట్టేటటువంటి వారా జనన మరణం అనేటటువంటి భ్రాంతిని రైతుపరుచుకోవాలంటే జనన మరణములను తొలంగం ద్రోయజారు లక్షణయుతమై ఈ బాధకి ఏమి లక్షణం ఉంది అంటే ఈ అచల సాంప్రదాయానికి పరిపూర్ణ బాధకి జనన మరణంలో తొలగ చూసేటటువంటి లక్షణయుతమై ఉన్నది. దీనికి కూడా మన కొంతమంది పెద్దలు ఏమిటంటే మనకి మంచి లక్షణాలు సత్వగుణం అనేటటువంటి లక్షణాలు అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యం అనేటటువంటి ఇలాంటివి ఉంటేనే ఈ బాధ కలుగుడని దానికి చెప్తారు. అయితే దీనికి ఈ బాధకి ఏమి లక్షణం ఉందంటే జనన మరణంలో తొలగని ద్రోసేటటువంటి లక్షణయుతమై వినువారికి అట్లాంటి లక్షణయుతమై కలిగి ఉన్నటువంటి బాధ ఎవరైతే వింటారో వినువారికి కనువారికి తనలా విరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారు ఇప్పుడు గంటే అంటారు. బాధ అనేటటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. ఎందుకంటే రెండో కందార్థంలో కూడా అంటాడు వినవలెనని కనవలెనని మనసందున కోరిక కలిగి మనుషులే వినుడి విన చేసేదా కన చేసేదా అంటాడు. అంటే ఏదో ఇక్కడికి వచ్చాము, గురు పూజకి చెప్పారు, మేము వచ్చాము, మా పూజలో ఉండి తర్వాత పూజా కార్యక్రమం అయితే వెళ్ళిపోయాము అంటే ఇది జనన మరణము తొలగేటటువంటి కాదు. ఇక్కడ వినవలెనని కనవలెనని ముందు బాగా బాధ వినాలి. బాగా బాధ విన్న తర్వాతే ఆ తర్వాత దేని గురించి అయితే బాధ చేస్తున్నామో దాన్ని కనాలి. అప్పుడు కనినప్పుడే దానిలో నేను లేను అనేటటువంటి నిజతత్వం మనకు అర్థమవుతుంది. అందులో ఉండేటటువంటి రహస్యం మనకు అర్థమవుతుంది. అందుకుంటే ముందు వినవాలని అని అన్నాడు. అందుకుంటే కృష్ణదేవుడు కూడా మతాల లక్షణంలో చెప్తాడు సూటిగను బోధ నామది నాటినది ఇక చాలు చాలు అని నీకై నీ నోట నీవు పలుకు దాకను సాటువులు చెప్పుచుందును సరేనా నా మాట రాగోరుచు మరి నీ నోట అంటారు. అందుకుంటే మీరు వినాలనేసేటట్టు మనసు ఉన్నప్పుడే సూటిగను బోధ నామది నాటినది ఇక చాలు చాలు అని నీవు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు వరకు నీకు చాటువులు చెప్తుంటాను ఆయన. నువ్వు చాలా చక్కగా విను, దీని అందుండేటటువంటి ధర్మాన్ని కను, విని కను అంటాడు. అందుకుంటే
నామది నాటినది ఇక చాలు చాలని నీకై నీ నోట నువ్వు పలకాలి. తండ్రి, ఎరుకనే తెర అనేటప్పుడు మన ఇద్దరి మధ్యన ఇంతవరకు ఉండేది. ఆ ఎరుకనే తెర ఇప్పుడుతో తొలగిపోయింది. ఇక నాకు మరి అవసరం లేదు, మీరు చెప్పింది నాకు అర్థమైంది అనేటటువంటి మాట శిష్యుని నోట రావాలి. అంటే ఇక్కడ గురువు ఏం చేయాలి? మార్జాల కిశోర న్యాయం పాటించాలి. ఎప్పుడైతే గురువు గారి దగ్గరికి చేరినప్పుడు ఆ గురువు గారు అనేటటువంటిది శిష్యుని విడిచిపెట్టకుండా, ఇప్పుడు పిల్ల అనేటటువంటిది మీ అందరికి తెలుసు, అది పిల్లలు పెడితే 7 ఇళ్ళకి తిప్పుతుంది. అట్లాగే గురువు అనేటటువంటి వాడు ఏం చేయాలంటే ఉపదేశం ఇచ్చిన తర్వాత నిత్యానుష్ఠానము, అలాగే తారకము, సాంఖ్యము, అమనస్కము, మహావాక్య విచారణ ఇవన్నీ తెలుపుతూ తర్వాత పైన ఉన్నటువంటి పరిపూర్ణ బోధ చెప్పాలి. అంటే అప్పుడు వరకు ఏం చేయాలి అంటే పూజ నిత్యానుష్ఠానం చెప్పాలి. చెప్పి 10 పూజలకు తిప్పుతుండాలి. తిప్పి ఉపన్యాసాలన్నీ చెప్తుండాలి. బోధ కూడా చెప్తుండాలి. పెద్దలు వినేటటువంటిది శిష్యుడు అడిగినప్పుడు దానికి మళ్ళీ గురువు చెప్తుండాలి. చెప్పేటప్పుడు ఈ బోధ విధానం అనేటటువంటిది అర్థమవుతుంది. లేకపోతే మనం గురువు దగ్గరికి చేరాము కదా, జన్మ రాయిచ్చే స్థితి అయిపోయింది కదా అని ఈ జనన మరణం తొలగేటటువంటి బోధన దగ్గర మనం చేరాము కదా, మనకు అయిపోయిందంటే అది కాదు. మనం చక్కగా గురువు సేవ అనుకుంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ. గురువు తిప్పుతుంటాడు, చెప్తుంటాడు, కానీ గురువు కూడా మనం ప్రశ్నలు వేస్తుండాలి. వేసేటప్పుడే ఇందులో ఉండేటటువంటి రహస్యం బయలుపడి. ఎప్పుడు గురువు చెప్పుకొని ఉంటుంటే చూస్తాడు గురువు గారు. ఏం చేస్తాడంటే, ఓ ఇదేది నాకు అడగడం లేదు, వీళ్ళకి ఏది అర్థం కావడం లేదు కదా అనేసి అక్కడితో బంద్ చేస్తాడు. కాబట్టి గురువు చెప్పేటటువంటిది, సభల్లో వినేటటువంటిది, ఆ గురువు గారు చెప్పేటటువంటిది మాకు అర్థం లేదు నాయన మళ్ళీ చెప్పని గురువు గారికి అడిగితే ఆ బోధ చెప్తాడు. అందుకుంటే పరిప్రశ్న వేయాలి మనం గురువు గారికి. నీలో ఉండేటటువంటి సంశయాలను కూడా అడగాలి. నీవు కూడా గురువు చెప్పేటప్పుడు ఎక్కడైనా అనుమానం వస్తే అది అడుగుతుండాలి. అడిగేటప్పుడే అప్పుడు మార్జాల కిశోర న్యాయం అనేటటువంటిది, మర్కట కిశోర న్యాయం అనేది ఈ రెండింటికి కూడా న్యాయం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ గురువు గారు ఎప్పుడైతే ఇక్కడ ఏమన్నాడు, సూటిగాను నామది నాటినది ఇక చాలు అని నీకై నీ నోట నీవు పలుకుదాకు సాటులు చెప్తాడు. ఏం చెప్తాడు? అప్పుడు సాంఖ్య విచారణ చెప్తాడు. సాంఖ్య విచారణలో అప్పుడు నాయన గారు అన్నారు, అదేంటి ఆ ఎరుక అనేటటువంటిది మనకు తెలియబడిపోతుంది. ఎట్లా తెలియబడుతుంది? ఇన్నింటిని ఏ జ్ఞానం ఎరుగుచున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం మనసు శృతులు పలుకుచుండు. అట్టి ప్రజ్ఞాన లక్ష్యార్థం అనుభవంబు నీరూపు నిక్కంబు నిజపదం. మనకు ఋగ్వేద వాక్యంలో చెప్తాడు. ఇన్నింటిని ఏ జ్ఞానం ఎరుగుతుందో ఏమంటాడట? శ్రవణేంద్రియములో శబ్దములు వినిచుండు, చర్మేంద్రియములో స్పర్శలు నెరుగు, చక్షురేంద్రియములు వీక్షించు రూపములు రూఢిగా జింహచే రుచులు నెరుగు అనేటటువంటి విధానాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఏ జ్ఞానమై తిరుగుతున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం అనేసి శృతులు పలుకుతుండ అంటాడు. మళ్ళీ సాంఖ్య విచారణ ఏం చెప్తాడు అంటే ఈ 25 ఇంద్రియములు ఆత్మ కాదని, ఇవన్నీ కూడా పరికరములు. ఎందుకు అంటే ఇవి జాగ్రత్త స్వప్నంలో ఉండేటటువంటివే. సుసుప్తికి వెళ్ళేటప్పటికి ఒక్క ఇంద్రియం కూడా పనిచేయదు. కాబట్టి 25 ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని, ఇన్నింటిని ఎరికే పరమాత్మ అని సాంఖ్యయోగంబు సాధించు సత్యనుండి అంటాడు. మనకు తారక యోగం అనేటటువంటి చెప్తాడు. అలాగే తారక యోగంలో సాంఖ్యయోగం, తారక యోగంలో ఏం చెప్తాడంటే ఈ సత్చక్రములో పైన ఉండేటటువంటి సప్తచక్రం ఏదైతే ఉన్నదో అదే గురు స్వరూపము, అదే అఖండ స్వరూపము అని చెప్పి దానికి పిండ బ్రహ్మాండములు రెండింటిలో 2 అహములు ఖండములు 4 కూడి అఖండంబ గెలుగు రూపు గణరానా తండ్రి, ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రి అంటాడు. ఇప్పుడు చెప్పాడు నాయన గారు, అంతటా గలది ఎరుకని ఎంతో వాదించి సుందరు ఎరుగని వారు అంతటా నింతటిదే కానీ అంతటా గలదా, అది నిజమైతే అడుగుపడవలదా అంటాడు. అంటే ఇది అంతటా నింతటిదే కానీ, అంతటంటే బ్రహ్మాండములో పంచభూత స్వరూపంగా విరాట్ స్వరూపంగా ఉండేటటువంటిది, ఇంతటంటే ఈ ఆ పంచభూత స్వరూపమైనటువంటి స్థూలదేహములు ఇక్కడ ఉండేటటువంటిది, ఈ తొంపదము ఆ తత్పదమే కానీ అసిపదమైనదే కానీ ఆవల ఉండేటటువంటిది కాదు. పరిపూర్ణం అనేటటువంటిది ఎట్లాంటిదంటే సూది మోపు సందు లేకుండా లోపల బయట అంతటా కూడా నిండి నిమిడీకృతమై సూది మోపు సందు అంతటా నిండి ఉన్నది పరిపూర్ణం. అది అంతటా ఉండేటటువంటి సత్తా ఎరుకకు లేదు. అంతటా ఉండేటటువంటిది ఒక పరిపూర్ణం. కాబట్టి అందుకని అంతటా నింతటిదే కానీ
అంటే బ్రహ్మాండం లోపల పిండాండం లోపల ఉండేటటువంటిదే కానీ పిండ బ్రహ్మాండం కావల ఉండేటటువంటిది కాదు అని మనకు చెప్తారు. అందుకని ఇక్కడ తారక విచారణ కూడా ఈ సహస్రాల ముందు ఉండేటటువంటి ఎరుక అదే గురుస్వరూపమని, అఖండ స్వరూపమని, గురుపదమని మనకు అర్థమవుతుంది. ఇక్కడ యోగముల గుండా విచారణ చేస్తే అమనస్కం అనేటటువంటి ఆ వాక్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ అమనస్కం అంటే ఏమిటంటే ఈ మనసు అనేటటువంటిది ఎప్పుడైతే సుషుప్తి దగ్గర ఆగిపోద్దో దాన్ని లేకుండా చేసుకొని నీ యొక్క స్వస్వరూపాన్ని నీవు ఉండడమే అది ఈ మనసు లేని స్థితి. దానికి అమనస్క యోగం అని ఈ అమనస్క యోగం గురించి చెప్పాలంటే మన కపిల సాంఖ్యంలో చాలా ఉన్నారు, అయినప్పుడు కూడా మనకి ఇక్కడ సమయం లేదు. కాబట్టి ఈ అమనస్క యోగం అనేటటువంటిది తెలుసుకున్న తర్వాత ఇక్కడేంటి జీవ బ్రహ్మైక్య యోగము. ఇంతవరకు ఈ సాంఖ్యతారక అమనస్కంలో ఉండేటటువంటిది ఇదంతా కూడా నేననేటటువంటి తెలుసుకునే స్వరూపం ఏ జీవుడైతే తొంపదం ఉన్నదో అది తత్పదంలో చేర్చేటప్పుడు ఏమవుతుంది అంటే అది జీవ బ్రహ్మైక్య యోగం అవుతుంది. అప్పుడు జీవుడు అనేటటువంటిది లేకుండా ఈ 25 అన్నీ కూడా మిథ్యా స్వరూపమై ఆవల ఉండేటటువంటి నీ స్వరూపం ఏదైతే ఉన్నదో ఐమాత్మ బ్రహ్మం అనేటటువంటి స్వరూపం ఉన్నదో అది స్వచ్ఛమై సత్యమై స్వప్రకాశంపై అపరోక్షమై సదా అమలమగుచు ఆద్యాంతరహితమై అచలమై శుద్ధమై బుద్ధమై సిద్ధమగుచు నిర్వాక్యమైనట్టి నిర్గుణ భయమాత్మ పదమునకు లక్ష్య తాత్పర్యమరియే పరిపూర్ణమై బట్టబయలుపై జగద్ అధిష్టానముందు చరాచరములందు బాధితము లేక ఏది ఉన్నదో అది బ్రహ్మమగును. అది కూడా సేమ్ పరిపూర్ణంలాగే ఉంటుంది, అయినప్పుడు కూడా అది పరిపూర్ణము కాదు, అది అఖండ స్వరూపమే అని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఆ తర్వాత అది కూడా గురువు గారికి స్వామి ఇది కూడా నేను అడగాలి. అడిగేటప్పుడు ఆ స్థితికి పోయితే అక్కడ పరిపూర్ణ భావం అనేటటువంటిది మనకి గురువుగారు ఎరిగిస్తారు. గురువు గారిని ఎరిగించేటప్పుడు ఎందుకు ఇంత సాధన సంపత్తి అన్నీ కలిగినటువంటి వాడు నిత్య అనిత్య వివేకము కలిగినటువంటి వాడు అని శిష్యుడిని గురువు ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడు పరిపూర్ణ బాధకు నువ్వు అడగకుంటే నీకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి నాయన అయిపోయిందా తీసుకెళ్ళి ఆ పరిపూర్ణ బాధ అనేటటువంటిది తెలియజేసేటప్పుడు ఆ పరిపూర్ణ బాధను ఎరిగి అందులో మనం లేమని మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ టైం అయిపోయింది కాబట్టి జై గురు సద్గురు మహారాజ్ అందరూ కూడా కొద్ది గొప్ప మనకు